హాయ్ హలో శాంతి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు టేస్టీ రుచికరమైన సపోటా జ్యూస్ ఏ విధంగా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చూద్దామండి. ఎలా ఉన్నారండి? ముందుగా అందరూ బాగున్నారా? అయితే ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది చూద్దామండి. జ్యూస్కి ముందుగా నేను సపోటాలు ఒక 7 తీసుకున్నానండి. 2 గ్లాసులకు సరిపడ్డట్టుగా. అలాగే కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే 3 స్పూన్ల షుగర్ తీసుకున్నానండి. సపోటాలు మొత్తం ఈ విధంగా పీల్ తీసుకొని గుజ్జు తీసుకోవాలండి. తర్వాత ఆ గుజ్జు, పాలు, అలాగే పంచదార మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత 2 ఐస్ క్యూబ్స్ గ్లాసులో వేసుకొని మనం పట్టుకున్న జ్యూస్ని గ్లాసులోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటేనండి వాటితో కూడా మంచిగా డెకరేట్ చేసుకొని టేస్టీగా ఈజీగా ఇంట్లో సపోటా జ్యూస్ని ఈ విధంగా చేసుకోవచ్చండి. మీరందరూ కూడా సపోటా అన్నది ఈ సమ్మర్లో చాలా చలవ చేస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.